బీజేపీ పార్టీలకు చూడండి ఎంతటి ప్రేమ ఉన్నదో తెలంగాణ మీద. వాళ్ళకు తెలంగాణ మీద ఉన్న ప్రేమ బయట పడుతున్నది. ఎంతో కక్ష ఉన్నట్టు, మరెంతో ద్వేషం ఉన్నట్టు, పీకల దాకా కోపం ఉన్నట్టు మనకు అనిపించినా అది నిజం కాదు. బీజేపీకి మస్తు అంటే మస్తు మస్తు ప్రేమ తెలంగాణ మీద ఉన్నది. దానికి ఉదాహరణనే ఏపీ మంత్రి నారా లోకేష్ కు బీజేపీ అధ్యక్షుడు ఇచ్చిన ఫోటోవా. కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షునిగా పివిఎన్ మాధవ్ని ఎన్నుకున్నది బీజేపీ పార్టీ. కొత్త అధ్యక్షుడు కాబట్టి ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసేతానికి పోయిండు. ఉత్తి చేతులతో పోకుంటే ఇగో ఈ ఫోటో తీసుకొని పోయి లోకేష్ చేతిలో పెట్టిండు. ఓకే, మంచిగానే ఉన్నది. దీంట్లో తప్పేమున్నది? అంత కుల్లం కుల్లం ఉన్నది కదా. భారత సాంస్కృతిక వైభవం అని పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి. అంతేకాదు దేశం చుట్టూన్న దేశాల మ్యాపులు కూడా ఉన్నాయి. వాటితో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సంస్కృతులు ఉన్నాయి. దీంట్లో తప్పు పట్టేదానికి ఏమున్నది అంటారు కదా. కానీ మంచిగా చూస్తే తెలంగాణ రాష్ట్రం ఒకటి ఉన్నదన్నట్టు, తెగించి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు, దానికో భూభాగం ఉన్నట్టు తెలంగాణ మ్యాపే లేదు. అంటే చూడండి, బీజేపీ లీడర్లకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉందో. తెలంగాణ రాష్ట్రం వచ్చుడు వాళ్ళకి ఎంత ఇష్టమో, తెలంగాణ ప్రజల మనోభావాలకు ఎంత గౌరవం ఇస్తున్నారో. లోకేష్కి ఇచ్చే ఫోటో కాబట్టి నారావారి మెప్పు పొందేందుకు తెలంగాణ మీద విషం జిమ్ముతున్నారో, లేకుంటే తెలంగాణ అంటేనే బీజేపీ పార్టీలకు ఇష్టం లేక ఇట్లా చేస్తున్నారో తెలియదు. కానీ ఎట్లనో ఓ తీరుగా ఎక్కడనో ఓ కాడ తెలంగాణను అవమానిస్తున్నారు. తల్లిని చంపి బిడ్డని బతికిచ్చిండ్రు అన్నారు. తెలంగాణ పదాన్ని తక్కువ వల్కాలనని తెలంగాణ వాళ్ళకే నీతులు చెప్పిండ్రు. ఇగో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మ్యాప్నే లేకుండా చేసిండ్రు. అందుకే బీఆర్ఎస్ పార్టీ లీడర్ దాసోజు శ్రవణ్ బీజేపీ పార్టీల మీద అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. తెలంగాణ సోయి ఉన్నట్టయితే ఇవాళ అనవసరంగా ఛాలెంజ్లు విసురుతూ లేనిపోని రచ్చ చేస్తూ రభస చేస్తూ ఇవాళ ప్రజలలో ఒక రకమైనటువంటి ఒక అనిశ్చితి అశాంతికి కారకులవుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దయచేసి ఆలోచించాల.